పాండవులు వీళ్ళంతా కూడా కౌరవుల యొక్క ఇదంతా కూడా చెప్తాడు. ఈ కౌరవ పాండవ వంశ వర్ణన చంద్రవంశ రాజుల వృత్తాంతాలు చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజా, ఇంతవరకు సూర్యవంశ ప్రభుల చరిత్ర అంతా కూడా నువ్వు విన్నావు. అథాత శ్రూయతాం రాజన్ వంశ సోమస్య పావన. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క పావన వంశం గురించి నీకు చెప్తానికి ఇప్పటి నుంచి అని చెప్పి ఆ చంద్రవంశాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఊర్వశి పురూరవుల యొక్క దీంతో జన్మతోటి అక్కడి నుంచి మొదలైంది. ఇక రుచిక జమదగ్ని పరశురాముల యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఇది ఒక మంచి ఆఖ్యానం. ఈ పరశురామ వృత్తాంతాన్ని జామదగ్ని వృత్తాంతాన్ని వింటే మోక్ష ప్రాప్తి అని చెప్పి చెప్తారు కనుక అది చెప్పుకొని తర్వాత మనం ఇవాళ సమయం ఉంటే ఇక కృష్ణజననం మాత్రం మొదటి చేసేద్దాం. అదొక్కటి మాత్రం ఇవాళ అవుతుంది. మిగతా ఏమన్నా మధ్యలో ఉంటే ఆపేద్దాం. ఇదే ఆపేస్తే బాగుండు అనుకున్నాను, కానీ రుచిక జమదగ్ని కథ వరుస క్రమంలో వస్తుంది కాబట్టి చెప్పుకొని దీని తర్వాత ఎలాగో మనకు మధ్యలో ఇంకొక ఆఖ్యానం ఉంటుంది, యయాతి చరిత్ర ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. నహుషుడు వాళ్ళది. రతిదేవుని చరిత్ర ఒకటి ఉన్నది, ఆయన ఒక మహారాజు. అది కూడా సంక్షిప్తంగా చెప్పుకుంటూ రాముల వారి దగ్గరికి మనం కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక గాధి సత్యవతి అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ గాధి మహారాజుకు సత్యవతి పత్ని, వాళ్లకు బ్రాహ్మడైనటువంటి రుచికుడైనటువంటి ఒక ఋషి ఆ రోజుల్లోనే వర్ణాంతర వివాహం జరిగింది. అయితే క్షత్రియుడైనటువంటి గాధి మహారాజు ఇంట్లోకి ఈ రుచికుడైనటువంటి ఋషికుమారుడు వచ్చి మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అడిగాడు. అడిగితే ఆయన రాజుగారుండి, అయ్యో ఎలా పెళ్లి చేసుకుంటావయ్యా, మీరు బ్రాహ్మలు, మేము క్షత్రియులం కదా, మీ ఇంటికి మేము ఇస్తామా, మీకు మాకు పడరాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే, లేదండి మీ పుత్రిక నాకు, మీ సత్యవతి నాకు ఇష్టం చాలా, కాబట్టి గాది మహారాజు భార్య పేరు ఉండదు, గాది మహారాజు కూతురు సత్యవతి, మీ సత్యవతిని నేను పెళ్లి చేసుకుంటాను, నేను బ్రాహ్మణుడు అయితే మాత్రం ఏంటి, నాకు క్షత్రియ కన్య అయినా పర్వాలేదు అని చెప్పేసి వీడు పోయి అడగడం. పాపం అడిగేసరికి ఆయన ఉండి ఆ గాది మహారాజు, మేము ఎలా ఇస్తే మరి మా కులం వాళ్ళందరూ కూడా తిడతారు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, శివ కళ్యాణంలో ఒక శ్లోకం చెప్పుకున్నాం, కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మిష్టాన్న విదరే జనా. కాబట్టి కులం అడుగుతారు బాంధవులంతా కూడా, ఏ కులం వాడు, ఎవడు మనాడేనా అని మూలు పెడతారు మన మందిరంలో. కాబట్టి ఈ విషయం తెలుసుకుంటారు. కాబట్టి ఆయన పాపం భయపడిపోతున్నాడు గాది మహారాజు. భార్య కూడా దగ్గరలో లేదు, ఆమె పేరు కూడా ఇవ్వడు, ఇందులో కథలో రాలేదు. అయితే గాది మహారాజు అంటాడు, నా భార్య కూడా ఇక్కడ లేదు, ఇప్పుడు నువ్వు నా బిడ్డను పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలాగా అని చెప్పి మనసులో ఆలోచించిన వాడై, రాజు కదండి క్షత్రియుడు, చాలా కుటిల బుద్ధితోటి ఒక షరతు పెడతాడు. ఏమని, అయ్యా రుచిక మహర్షి, మీరు బ్రాహ్మలు, మీరు ఒక పని చేయండి, మేము క్షత్రియులం కదా, మాకు ఏదన్నా ఒకటి ఈ కన్యాశుల్కం కనుక ఇస్తే మేము ఇస్తాం, వరదక్షిణ కానీ కన్యాశుల్కం కానీ ఆ రోజుల్లో ఉండేది. కన్యాశుల్కం అంటే భార్యను చేసుకోవాలంటే నువ్వు మాకు ఏదైనా సమర్పించాలి అంటే, రుచికుడు అడుగుతాడు, అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి తెచ్చిస్తాను, నేను వేదం చదువుకున్న బ్రాహ్మణుని అంటాడు. అంటే మాకు అవి అవసరం లేదండి, తెల్లని కుడి చెవు ఉన్నటువంటి 1000 గుర్రాలు నాకు తెచ్చి ఇవ్వు అంటాడు. ఏమంటే తెల్లని కుడి చెవు ఉన్నటువంటి 1000 గుర్రాలు, ఒక్క గుర్రమే కుడి చెవు ఒక్కటి ఉన్నది, ఒకటి దొరికితే ఒకటి ఎనవ చెవు ఉంటుంది, ఒకటి కుడి చెవు తెల్లగా ఉంటుంది. కానీ 1000 గుర్రాలకు కూడా అలాగా చెవులు తెల్లగా ఉన్నటువంటి గుర్రాలను తీసుకువచ్చి నాకు సమర్పిస్తే నా బిడ్డను నీకు ఇస్తా అంటాడు. ఇవన్నీ కూడా ఎత్తివేసే మాటలు, అవసరం లేనటువంటి మాటలు. కొద్దిగా ఎవరైనా అవసరం లేకపోతే, ఇష్టం లేకపోతే ఇలా చెప్తారు, మీ ఇల్లు కిరాయికి ఇస్తారా అంటే, లేదండి నిన్ననే వరకు మాట్లాడిపోయినామని చెప్తారు, టూలెట్ బోర్డు మాత్రం తీయరు. ఇలా అవతలాటంలో మన చేతుల్లో మనం సిద్ధాస్తులుగా ఉంటాం. లేకపోతే 50,000 రూపాయలు రెడ్డి అయితే వాడు ఎక్కడ వస్తాడు, వాడు వద్దనుకుంటే మనం ఏదో ఒకటి వాడు చిట్ల కొట్టే మాట కూడా మాట్లాడాలి. ఈ గాది మహారాజు కూడా తన బిడ్డ సత్యవతిని ఇచ్చుడు ఇష్టం లేక ఆయన ఏం చేస్తాడు, ఈ 1000 తెల్లటి చెవులు ఉన్నటువంటి ఆవులను, అశ్వాలను తెచ్చి, తెల్ల చెవులున్న అశ్వాలను తెచ్చి నాకు ఇమ్మని చెప్తాడు. ఆ అల్లుడు వెళ్తాడు. వెళ్ళేసి, అయ్యో గుర్రాలంటే తెస్తాం కానీ, అప్పుడు కూడా అలాగే వరదంత మహాశిష్యుడైనటువంటి కౌత్సుడు అలాగే పాపం బాధపడతాడు. 14 కోట్ల బంగారు ముద్రలు తెమ్మని గురువు గారు అడిగితే ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ఏడుస్తాడు. అలాగా వీడు వచ్చేసి బాధపడకుండా, కన్యాశుల్కంలో గుర్రాలు అడిగాడు కదా, తప్పకుండా తెచ్చి సమర్పిస్తానని చెప్పి రుచిక మహర్షి దగ్గరికి వెళ్ళి, ఆ రుచిక మహర్షి ఆ పిల్లవాడు వరుణుడి దగ్గరికి వెళ్ళి వరుణదేవతను ప్రార్థిస్తాడు. ఇలాంటి దానాలు చేసే దాంట్లో వరుణుడే గొప్పవాడు కనుక, ఏకథ శ్యామకర్ణానాం ఏకథ శ్యామకర్ణం, మళ్ళీ ఒక్క దిక్కు తెల్ల చెవు అన్నాడు. 2 తెల్ల చెవులున్నా ఎక్కడైనా దొరుకుతాయి కావచ్చు, ఒక్కటే తెల్ల చెవు ఉండాలి, అది కూడా కుడి చెవు తెల్లగా ఉండాలి, రెండో చెవు మళ్ళీ నల్లగా ఉండాలి. శ్యామ ఏవ కృష్ణ ఏవ, ఒకటి కృష్ణము ఒకటి శ్యామం ఉండాలి, తెల్లది ఒకటి నల్లది ఉండాలి అని చెప్పి నియమం పెట్టాడు. అయితే శ్యామకర్ణవు శ్యామానైన. కాబట్టి ఈ గాది మహారాజు అడిగిన కోరికను తీర్చడం కోసం వాడు వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి, తస్య సతీవ సత్య ఏకత శ్యామకర్ణానాం హయానాం చంద్రవర్చసాం సహస్రం దీయతాం శుల్కం కన్యాయా కుషికావయం, హే బ్రహ్మచారి నువ్వు ఇది తెచ్చి అన్నాడు. ఇత్యుక్త తన్మతం జ్ఞాత్వా గతస్స వరుణాంతికం ఆనీయ దత్వా తానశ్వాన్ ఉపమేయే వరాననాం. వాడు మాత్రం ఊరుకుంటాడా బ్రహ్మచారి, చాలా తెలివిగలవాడు. వరుణదేవుడి దగ్గరికి పోయినాడు, ఆయనను మెప్పించేసి నీకేం వరం కావాలో కోరుకోరా అంటే, ఒక 1000 కుడి చెవు తెల్లగా ఉన్నటువంటి శ్యామకర్ణ
చెవులు ఉన్నటువంటి గుర్రాలను నాకు దానం చేయమని చెప్పి ప్రార్థిస్తాడు. ఆ వరుణదేవుడు ఇచ్చాడు. అన్ని గుర్రాలను తెచ్చి వీడి ఇంటి ముందని నిలబెట్టాడు. ఇక నువ్వు అడిగిన వరం నేను తెచ్చాను కదా, ఇచ్చేసి నీ బిడ్డ అయిన సత్యవతిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అడిగాడు. అడిగే వరకు రాజుగారు అవాక్ అయిపోయినాడు. ఎందుకంటే మాట తప్పలేడు, మడవ తిప్పలేడు. ఆ ఋషికుమారుడికి తన కూతురైనటువంటి ఆ సత్యవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఋషిక మహర్షి గాధి మహారాజుకు పుత్ర సంతానం లేదు, ఒక్కరితే కూతురు సత్యవతి. ఇక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళకు కూడా సంతానం కావాలి. కాబట్టి వాళ్ళు ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞం చేస్తూ ఉంటే 2 చెరువులు తయారు చేశాడు. చెరువు అంటే అన్నం ఉడకబెట్టినటువంటి ఒక గిన్నె, ఓ చెరువు అని ఉడకబెడతారు, అన్నం ఉడకబెట్టి పెడతారు. దాన్ని హవనంలో హవ్య భాగంగా వేస్తూ ఉంటారు. దాన్ని హవ్యం అంటారు. పితృదేవతలకు ఇచ్చేది కవ్యం అని చెప్పి నిన్న చెప్పుకున్నాం. హవ్యం అంటే దేవతలకు ఇచ్చేది, పితృదేవతలకు ఇచ్చేది కవ్యం. అయితే ఈ హవ్యం కోసం చేసినటువంటి 2 చెరువులు తయారు చేయిస్తాడు. ఎందుకంటే అత్తగారు వచ్చి, అల్లుడా మీరు చేసే యజ్ఞంలో నాకు కూడా ఒక కొడుకు పుట్టేటట్టుగా చేయండి అని ఆమె అడిగింది. వెనకటి కాలం ఉండేది, పెద్ద బిడ్డ కొడుకులను పిల్లలను కంటుంటే ఇక్కడ తల్లికి ఇంకా పిల్లలు పుడుతూ ఉండేది. మన ఊళ్ళో కూడా పరంపర ఉన్నది. ఒక్కొక్కళ్ళకి 10 మంది పిల్లలు పుట్టేది. పెద్దవాళ్ళకి సంతానం అవుతుంటే ఇటు తల్లికి ఇంకా మళ్ళీ పిల్లలు పుడుతూ ఉండేది. అలాగా సౌభాగ్యవతులుగా ఉన్నారు మన ఊరి వాళ్ళందరూ కూడా. వెనకటి నుంచి ఉన్నారు. ఇప్పటి వేరే ఈ ఒక్కళ్ళని ఇద్దరిని అంత కాదండి. కాబట్టి ఋషికుడి దగ్గరికి వచ్చి, హే ఋషిక, అల్లుడు గారు నాకో కొడుకు కావాలి, నా బిడ్డకు కొడుకు కావాలి. కాబట్టి నువ్వు చేసే యజ్ఞంలో ఏదో ఎలాగో చేస్తున్నావు కదా, మా కోసం కూడా ఆయన సంకల్పంలో పేరు చెప్పు, మంత్రం చదువు, ఏమున్నది మనం వచ్చి అడుగుతుంటారు కదా, మీరు ఎలాగో అక్షంతలు వేస్తున్నారు అయ్యగారు, మా మీద కూడా వేయండి అని చెప్పి అన్నట్టుగా వేయమని ఎవరికి ఆ ఋషికుడు సరే మంచిదే అని చెప్పేసి బ్రాహ్మ్య మంత్రాలతోటి ఒక చెరువును, అలాగే క్షాత్ర మంత్రాలతో ఇంకొక చెరువు తయారు చేసి ఆయన హవనం చేసేసి ఆ చెరువు పాత్రలు 2 కూడా ప్రసాదాన్ని, యజ్ఞావశిష్ట ప్రసాదాన్ని ఆ తల్లికి కూతురికి ఇద్దరికి కూడా గాది మహారాజు భార్యకు ఆ సత్యవతికి ఇద్దరికి ఇచ్చేసి, అమ్మ ఇది బ్రాహ్మీ మంత్రాలది, ఇది నువ్వు తినేది, అది మీ అమ్మకి ఇచ్చేసేయమని చెప్పి చెప్పంగానే ఆ తల్లి మహాకుత్సితంగా, ఏమో వాడు నాకు ఆయన ఆడపిల్లనే ఇస్తున్నాడో ఏమో, ఆయన అల్లుడిని నమ్మరు. ఎందుకంటే మనాళ్ళు మా దండి అల్లుడిని తిట్టా, ఒక ఆమె అల్లుడిని తిట్టాలనుకున్నదట. ఇన్ని మల్లెపూలు ముందర వేసుకొని, అబ్బాయి ఈ అల్లుడే పాడు, ఈ అల్లుడు మహా కష్టం, ఈ అల్లుడు పాడుగాను అనుకుంటూ మల్లెమాల అల్లుకుంటూ అల్లుడిని తిడుతున్నదట. మనాళ్ళకు మా దంటి వంక తిట్టుడు వస్తుంది. కాబట్టి ఈ అల్లుడు ఏం చేశాడో, వీడు కూడా ఆయన నాకు ఎక్కడ ఆడపిల్లని తెస్తాడో, నాకో కొడుకు కావాలని చెప్పి అడిగితే, అల్లుడి బుద్ధి వేసంటిదో అని చెప్పేసి ఆయన చెరువును మార్చేసి బిడ్డతో చెప్పి, బిడ్డ నువ్వు నా పాత్ర తీసుకో, నేను నీ పాత్రలోది భుజిస్తా అని చెప్పి తినేసరికి భగవన్ నిర్ణయం ఎలా ఉంటుందండి, అది ఒకసారి అయిందంటే ఋషివాక్యం వృష కాదండి, అబద్ధం ఉండదు. కాబట్టి ఆ అత్తగారు తిన్నటువంటి చెరువు పాత్ర బ్రాహ్మణులది, ఈ కూతురు గారు తిన్నటువంటి చెరువు పాత్ర అది యజ్ఞావశిష్టం, అది క్షాత్రియుల యొక్క ధర్మం. అది తినేసరికి వీడు పాపం యజ్ఞాన్ని అక్కడికి నదికి పోయి అవభృత స్నానం చేసేసి ఇంటికి వచ్చి భార్యను అడిగాట, తిన్నారా అంటే, అయ్యో ఇలా మా అమ్మ వచ్చేసి నువ్వు నేను మార్చుకుందామంటే మేమిద్దరం కూడా అదలు బదలుగా ఎక్స్చేంజ్ చేసుకున్నామంటే, ఆమె నేను చూస్తున్నాను, ఏమే అది ఏమైనా చీర అనుకున్నావా, జాకెట్ వర్క్ అనుకున్నావా, ఎలా తీసుకుంటారో ఎవరన్నా, అది మంత్రాలతో పునీతం చేసినటువంటి చెరువు, అది క్షాత్ర మంత్రాలతో చేసినటువంటిది. దాన్ని నువ్వు తిన్నావా? నీకు ఇప్పుడు క్షత్రియుడు మహా ధూర్తుడు, దుష్టుడు, కఠినాత్ముడు పుడతాడు. బ్రాహ్మణ ఇంట్లో క్షత్రియ బలం ఉన్నటువంటి వాడు పుడితే, అందుకనే అంటారు బ్రహ్మతేజో బలం బలం, దిగ్బలం క్షత్రియ బలం, బ్రహ్మతేజో బలం బలం. నిజంగా బలం ఏది అంటే బ్రహ్మబలమే బలం. క్షత్రియ బలం ఏమైనా అని కాఠిన్యంగా ఉంటుంది, ఇతరులను చంపడానికి, కొట్టడానికి, గుద్దడానికి పనికి వస్తుంది తప్ప బ్రాహ్మణ జయించడానికి పనికిరాదమ్మా. అలాంటి తప్పెందుకు చేశావు నువ్వు అని చెప్పేసి నీకు ఇక చాలా చెడ్డకాలం వచ్చేసింది. మనకు కలగబోయే పుత్రుడు క్షత్రియ ధర్మాలతో పుడతాడు. వాడు చాలా ధూర్తుడుగా కఠినాత్ముడై ఉంటాడు. వాడి యొక్క గుణాలన్నీ కూడా మనం చూశాం కదా. ఆ పండు తింటే ఆవుకి గోకర్ణుడు పుట్టాడు, పండు వద్దనుకొని పుట్టిన దీనికి దాని చెల్లె కొడుకుని తెచ్చిపెట్టుకున్నానికి వాడు ఆ దుందుకారుడు పుడతాడు. కాబట్టి చెడ్డ ఇది చేస్తే ఏదో అంటారు కదా, చెడ్డ పనికి చెడ్డ ఫలితమే లభిస్తూ ఉంటుంది. ఈ విధంగా నీ పౌత్రుడు మాత్రం ఇక ఆమె వచ్చి కాళ్ళ మీద పడి ఏడుస్తుంది, అయ్యా భర్త గారు, నాకు తెలియక మా అమ్మగారి మాటలు విని మేము ఇద్దరం కూడా చెరువు మార్చుకున్నాం, కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి అంటే, సరే నా చేతిలో ఉన్నంత వరకు నేను ఒక ఆశీర్వాదం అయితే ఇవ్వగలను. మన కొడుకుగా కాకుండా మన కొడుకుగా మనకు అంటే మనవడుగా పౌత్రుడుగా పుట్టేటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు కఠినాత్ముడుగా పుడతాడు. అప్పుడు మన కొడుకు వాళ్ళు చూసుకుంటారు, మనకైతే మంచి కొడుకే పుట్టేటట్టు చేస్తానని చెప్పేసి జమదగ్ని మహర్షి వాళ్ళ కొడుకుగా పుట్టాడు అని చెప్పి చెప్తాడు. జామదగ్ని అంటారు పరశురాముడిని. ఆ తర్వాత వాళ్ళకు పుట్టిన వాడే ఆ జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని మహర్షి రేణు మహాముని యొక్క కుమార్తె అయినటువంటి ఆ రేణుకను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకి భృగువంశజుడైనటువంటి జమదగ్ని రేణుకలకు ఆ వసుమంతుడైనటువంటి వాడు అనేక మంది కుమారులు కలుగుతారు. వాళ్ళలో చిన్నవాడు కుమారుడే ఈ పరశురాముడు తర్వాత పేరు వచ్చింది. వాడికి రాముడు అనేటువంటి పేరు పెడతారు. వాడి చేతిలో గండ్రగొడ్డలి వచ్చిన తర్వాత వాడు పరశురాముడు అయితే, పరశు అంటే గండ్రగొడ్డలి, ఈ గండ్రగొడ్డలి. ఇక వాడు రాముడుగా లోక ప్రసిద్ధమైనాడు. వాడు అవతరించిన తర్వాత
హైహయ రాజైనటువంటి కార్తవీర్యుడు, హైహయ దేశానికి రాజైనటువంటి కార్తవీర్యార్జునుడు సహస్రబాహువు అని వానికి పేరు. అంటే వానికి 100 చేతులు ఉంటాయి కార్తవీర్యార్జునుడికి. ఆ కార్తవీర్యార్జునుడు రామాయణంలో వస్తుంది. రావణాసురుడు అడవిలో అది నదీ తీరానికి వచ్చి ఇసుక తిన్నెల మీద ఒక ఇసుకతోటి శివలింగాన్ని తయారు చేసి వాడు పాపం పూజ చేసుకుంటూ ఉంటుంటే ఈ కార్తవీర్యార్జునుడు 100 చేతులతో ఒక్కసారి భాక్రానంగా డ్యామ్ వేరం ఆ నీళ్ళనన్నింటినీ ఆపిపారేస్తాడు. ఆపే వరకు నీళ్ళన్నీ బ్యాక్ వాటర్ అంతా కూడా వెనుకకు తన్నుకు వచ్చి రావణాసురుడు ఇసుకలింగాన్ని ఏదైతే చేశాడో దాని మొత్తాన్ని ధ్వంసం చేసి పడేస్తుంది. రావణాసురుడు నేను 10 తలకాయలున్న నన్నే ఎవడో ఇలా నాకు నీళ్లు తెచ్చి నా లింగాన్ని కూలుస్తాడా వాడు ఎవడని చెప్పేసి కళ్ళు తెరిచి రావణాసురుడు కోపంతో వచ్చేవరకు అక్కడ కార్తవీర్యార్జునుడు నది మొత్తాన్ని ప్రవాహాన్ని తన 1000 చేతులతోటి ఆపి పట్టుకున్నా అంట. వాడి మీద మహాకోపంతో వాడు గద తీసుకొని రావణాసురుడు మీదికి వస్తే వాడిని ఒక పిల్లిని బట్టి కోతిని దొరకబట్టి ఆ రావణాసురుడిని చంకలో పెట్టుకొని కార్తవీర్యార్జునుడు పోయి రూమ్లో వేసి బంధించి చీకటి కొట్లో వేశాట. వేస్తే పౌలస్త్య బ్రహ్మ వచ్చి వాడిని తాత వచ్చి బతిలాడి నా మనవడ్ర వీడితో చాలా లోకోపకారం కావాలి, వీడు లంకకు రాజు కావాలి, నువ్వు వీడికి ఇలా బంధిస్తావా అని చెప్పేసి దండం పెట్టి వాడిని విడిపించుకొని వాడి తాతగారు వచ్చి తీసుకుపోతాడు, బ్రహ్మగారు వచ్చి, పౌలస్త్య బ్రహ్మ. కాబట్టి అలాంటి కార్తవీర్యార్జునుడు మహాబలవంతుడు. వాడు 1000 చేతులు ఉన్నవాడు. వాడు హైహయ దేశానికి మహారాజు. ఆ హైహయ దేశ మహారాజు కార్తవీర్యుని వంశంలో వాడి యొక్క వంశాన్ని ఈ రాముడే రూపుమాపాడు పరశురాముడు. ఎలా జరిగిందో దాని కథ అంతా చెప్తూ ఉన్నాడు. చిన్నగా టూకీగా చెప్పుకుందాం. ఇక ఈ క్షత్రియులకు భూమిపైన ఉన్నటువంటి రోగం ఒకటి. వనానికి వచ్చారంటే వనంలో ఏదైనా అద్భుతమైన వస్తువు కనిపిస్తే ఇది మా ఇంటికి రావాలి అని చెప్పి అనుకుంటారు. ఎప్పుడైతే జమదగ్ని ఆశ్రమానికి వచ్చారో అక్కడ సుందరమైన మంచి వాడి యొక్క కార్తవీర్యార్జునుడు ఒక 1000 మంది సేనలతోటి అడవికి వస్తాడు. వచ్చేవరకు ఆ 1000 మందికి అన్నం కావాలి, ఆకలి అవుతుంటుంది. వనంలో ఫలాలు ఏవి కూడా దొరకని సమయం, మంచి దాహం కావాలి, వీళ్ళందరికీ ఏదైనా ఉంటే ఇవ్వమని చెప్పంటే అయ్యా తప్పక చేస్తానని చెప్పేసి జమదగ్ని ఆ రేణుకలు ఇద్దరు కూడా కలిసి అద్భుతమైన భోజనాలన్నీ కూడా వాళ్ళ క్షణాల్లో ఆ గోవు యొక్క మాహాత్మ్యంతో సిద్ధం చేసి వాళ్ళందరికీ కూడా వండి వార్చి వడ్డిస్తారు. క్షణాల్లో వడ్డిస్తారు. వడ్డియంగానే ఇంతమందికి మీరు ఇలా క్షణాల్లో వాటి భోజనం ఎలా పెట్టగలిగారు అని అడిగితే మా ఇంట్లో ఈ అమ్మవారి ధేనువు ఉన్నది, ఈ కామధేనువు కోరిన కోరికలు నెరవేరుస్తుంది, ఆ తల్లి ఏమంటారు అది ఉన్నది కనుక మేము ఇంతగా చేయగలిగామనగానే అయితే ఇట్లాంటి ఆవు నీ ఇంట్లో ఎందుకురా ఉండడం, మీ ఋషుల ఇళ్లలో మునుల ఇళ్లలో ఇదెందుకు, నేను కనుక తీసుకుపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మృష్టాన్న భోజనం ప్రతిరోజు పెట్టగలుగుతా, ఈ ఆవును నేను తీసుకుపోతానని చెప్పేసి జమదగ్నిని బెదిరించేసి కొట్టి తింటి ఆయనను సంహరించి అక్కడి నుంచి ఆయన ఆవును తీసుకొని పోతాడు. ఇంటికి ఆటలాడుకొని వచ్చిన పరశురాముడు అది చూస్తాడు. చూసి ఎవరమ్మా వచ్చారు అంటే ఆ తల్లి ఏడ్చుకుంటూ చెప్తుంది, ఇగో ఇలా జరిగిందిరా నాయన, వాడెవడో వచ్చాడు, ఆ క్షత్రియుడు హైహయ మహారాజట, వాడు వచ్చేసి మన యొక్క ఆవును కూడా తీసుకొని పోయినాడు, ఇగో ఇలా మనకు అన్యాయం చేశాడని చెప్పేసరికి ఆయన చేసిన అపరాధాన్ని విన్నటువంటి పరశురాముడు చాలా కోపానికి వచ్చేసి ఆ కార్తవీర్యార్జునుడి పైకి దండెత్తి వెళతాడు. నర్మదా తరంగాలను దాటుకుంటూ వెళ్ళి వానికి 10,000 మంది పుత్రులు అందరినీ సంహరిస్తానని చెప్పి పోయేసరికి ఆ కార్తవీర్యార్జునుడికి హరిస్తాడు. రావణుని ఇక ఇదంతా అయిపోయింది. వేరే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరే మురారే నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా మళ్ళీ వెళ్ళి ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించేసి వాని 1000 చేతులను కూడా నరికేసి అక్కడ ఉన్నటువంటి తమ ఆవును మళ్ళీ తెచ్చి తల్లికి చూపించి సంతోషపరుస్తాడు. అలా ఆ అగ్నిశిరం వలె ఉన్నటువంటి వాని గిరిశిఖరం వలె ఉన్నటువంటి వాని శిరస్సును కూడా ఖండించి పారేస్తాడు. కార్తవీర్యుడు రణభూమికి బలి అయిన తర్వాత కృతబాహో శిరస్తస్య గిరే శృంగమివాహరత్ హతేపి తత్పుత్రాః అయుతం దుద్రుముర్భయాత్. అయుతం అంటే 10,000. ఈ 10,000 మంది కొడుకులంతా కూడా ఆ ఆవును మళ్ళీ వచ్చి పట్టుకుపోయి తండ్రికి ఇచ్చి వేశాడు. జమదగ్ని రేణుక మహర్షి మీరు మిమ్మల్ని కొట్టి తీసుకుపోయినటువంటి ఆవును మళ్ళీ తెచ్చిచ్చా అని చెప్పాడు. వాళ్ళు మళ్ళీ ఆనందంగా ఉన్నారు తమ కొడుకు చేసిన సాహసానికి. కానీ ఈ లోపల ఆ కార్తవీర్యార్జునుడి కొడుకులు 10,000 మంది కూడా మా తండ్రిని చంపి ఆ ఏనుగు ఆ ఆవును తీసుకుపోయినటువంటి వాడిని మేము వదిలిపెట్టామని చెప్పేసి వాళ్ళు పగతో రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆ జమదగ్ని మహర్షికి సమర్పించినటువంటి ఆవును చూస్తే వాళ్ళకు మంట మండుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా యయాలోక గురోర్దేవ పారమేశ్చమగాత్రమం. ఆయన రామ, మనం బ్రాహ్మణులం,
సహనంతో జీవించాలి, నువ్వెందుకు అలా చేస్తున్నావు అంటే, అయ్యయ్యో నీకు తెలియదు నాన్నగారు, ఈ క్షత్రియులకు బాగా మదమెక్కి ఉన్నారు, వీళ్ళని సంహరించాలని 21 సార్ల దేశాన్నంతా కూడా ప్రపంచం అంతా చుట్టుముట్టి క్షత్రియ క్షయం చేస్తూ క్షత్రియ సంహారం చేస్తూ వచ్చాడు. అందుకనే మన వాళ్ళందరూ కూడా పరశురామ పేర్లు పెట్టుకుంటాడు, బ్రాహ్మణ సంఘాలకు పెట్టుకునే ఉద్దేశం కూడా అదే. పరశురాముడు బ్రాహ్మణులకు చాలా సహాయం చేశాడని చెప్పి చెప్తారు. గంగ తీర్థాలని అన్నీ కూడా సేవించుకుంటూ పాపాలని ప్రక్షాళన చేసుకోరా, నీవు అలా చంపివేశావు కాబట్టి బ్రహ్మదేవుడు పరమేశ్వరి పదాన్ని పొందమని చెప్పి చెప్తాడు. పరశురాముడు క్షత్రియ సంహారం చేయడానికి నిశ్చయించుకుంటాడు. విశ్వామిత్రుడి వంశ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. చిత్రవృత్తుడైనటువంటి గంధర్వుడు విశ్వామిత్రుడి యొక్క ఇక యజ్ఞదీక్షానంతరం చేసేటువంటిది 109. యయాతి చరిత్రను చెప్తున్నాడు. ఆయు యొక్క కుమారుడు నహుషుడు, ఆయన తల్లి పేరు స్వర్భావని, ఇక ఇతని భార్య ప్రియంవద. వీడు 100 యజ్ఞాలు ఆచరించాడు. బ్రహ్మహత్య పాపం చేసినటువంటి విశ్వరూపుని చంపిన కారణంగా ఇంద్రుడికి ఏదైతే ఇది దొరికిందో దాన్ని ఏమంటారు, ఆ బ్రహ్మహత్య పాతక దోషం చుట్టుకున్నదో, ఆ చుట్టుకున్నదే కాకుండా స్వర్గాధిపత్యాన్ని కూడా వాడు కోల్పోయినాడు విశ్వరూపుణ్ణి సంహరించిన తర్వాత. మనం మొన్న చెప్పుకున్నాం. కాబట్టి బృహస్పతితో ఆలోచించిన తర్వాత ఇంద్ర పదవిని మళ్ళీ పొందడం కోసం శచీదేవి కూడా అందుకు సమ్మతించింది, ఆమోదించింది. ఆ శచీదేవిపై వాడు అక్కడికి వచ్చినటువంటి నహుషుడు ఎవడైతే ఇంద్రుడి సింహాసనాన్ని తోసేసి కూర్చున్నాడో ఆ నహుషుడు శచీదేవితోటి చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు. ఆ నహుషుడిని ఆమె బ్రహ్మరథంపై బయలుదేరినటువంటి నహుషుడు త్వరగా నడు అని వాడు వెంట ఉన్నటువంటి ఋషులందరినీ సర్ప అని చెప్పి అనడం. దాంతో ఆ సప్తఋషులు వాడిని పల్లకి మోస్తున్న సప్తఋషులంతా కూడా వాడిని సర్పోభవ అని చెప్పి వాడిని శపిస్తారు. ఆ విధంగా ఆ నహుషుడు సర్ప జన్మను వాడు పొందుతాడు. ఈ విధంగా కచుడు దేవయాని యొక్క చరిత్రను కూడా చెప్తున్నాడు. శుక్రాచార్యుని యొక్క పుత్రిక ఆ దేవయాని. బృహస్పతి మన దగ్గర ఈ అమృతం అంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించేటువంటి మృత సంజీవిని మన దగ్గర లేకపోవడంతో మన దేవతలంతా చనిపోతున్నారయ్యా, కాబట్టి వాళ్ళని బ్రతికించుకోవడం కోసం మనం కూడా మృత సంజీవిని కావాలి అని అనగానే బృహస్పతి గారుండి అక్కడికి మనం పంపించి శుక్రాచార్యుని వద్ద కపట వేషంతో ఎవరైనా పంపించేసి ఆ మృత సంజీవిని విద్యాభ్యాసం చేసి రమ్మనాలే, ఆ విద్య మన వద్దకు వచ్చిందంటే మనం కూడా మన వాళ్ళందరినీ బ్రతికించుకోవచ్చు అని చెప్పి సలహా ఇవ్వడం. ఇంకెవరో ఎందుకు, మీ పుత్రుడే ఉన్నాడు కదా అని చెప్పి అనగానే అప్పుడు బృహస్పతి తన కొడుకైనటువంటి కచుడిని ఆ శుక్రాచార్యుల వారింటికి పంపించడం. అక్కడ వాడి యొక్క విద్యా అభ్యాస పద్ధతిని చూచి ఈర్ష్య చెందినటువంటి రాక్షస కుమారులంతా కూడా వాడిని రోజు కూడా అడవికి తీసుకుపోవడం, కొట్టడం, చంపడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆ దేవయాని వాడి మీద మోహపడ్డది కనుక ఆమెకు ఆయనంటే ఇష్టం కనుక ఇంటికి వచ్చిన తర్వాత రాక్షస కుమారులను అడుగుతుంది, మా కచుడు ఎక్కడా అని. అంటే ఆయన అడవిలోనే చనిపోయినాడమ్మా పడ్డాడని కానీ తండ్రికి చెప్పి వాడిని మళ్ళీ బతికించుకుంటుంది. ఈ విధంగా ప్రతిసారి వాళ్ళు ఎన్నిసార్లు చంపితే ఆ బృహస్పతి కొడుకైనటువంటి కచుడిని శుక్రాచార్యుల వారు మళ్ళీ బ్రతికించడం, బిడ్డకు ఆనందం కోసం అని చెప్పేసి ఆమె అడిగినప్పుడల్లా వాడిని బ్రతికిస్తూ వస్తూ ఉంటాడు. ఇక ఇది లాభం లేదనుకొని ఆ రాక్షస కుమారులంతా కూడా ఒకరోజు వాడిని అడవిలో చంపేసి వాడిని కాల్చి ఆ బూడిదని తెచ్చి సురలో కలిపి కళ్ళులో కలిపి శుక్రాచార్యుల వారికి తాగిస్తారు. ఆయన తాగివేస్తాడు. అలా తాగిన తర్వాత ఇగో ఇలా జరిగిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత కచుడేడి అని అడిగితే వాళ్ళందరూ కూడా లేడని చెప్తారు. అప్పుడు శుక్రాచార్యుల వారి దివ్య దృష్టితోటి అయ్యో వాడి యొక్క భస్వం నా కడుపులో ఉన్నది, నేను చనిపోతేనే వాడు బ్రతుకుతాడు తల్లి అని చెప్పగానే అప్పుడు స్త్రీలకు ఎప్పుడు కూడా విద్య నేర్పకూడదు, ఆ మంత్రాలు నేర్పకూడదు అని చెప్తారు. అందుకని అయినా సరే అప్పుడు ఆ తల్లి అడగడం, అమ్మ ఏం లేదు, ఆ కడుపులో ఉన్నటువంటి విద్యార్థికి మీరు ఆ మృత సంజీవిని విద్యను నేర్పండి అని ఆమె కూడా వింటది. కచుడు కూడా వింటాడు, వాడు నేర్చుకుంటాడు గర్భంలో ఉండే. ఎందుకు నేర్చుకున్నాడంటే వాడు కడుపు తీసుకొని బయటకు వచ్చి శుక్రాచార్యుడు చనిపోతే మళ్ళీ బయటకు వచ్చిన కచుడు శుక్రాచార్యుడిని బ్రతికించడం కోసం పనికి వస్తుంది కనుక ఆ విధంగానే జరిగింది. మళ్ళీ అతను బతికి బట్టగట్టి బయటికి వచ్చేసి తన యొక్క తిరస్కరిస్తాడు. తర్వాత వాడు తిరస్కరించడం, ఆ దేవయాని వచ్చేసి నన్ను ఇక పెళ్లి చేసుకో, నువ్వు బ్రతికి బయటపట్టావు కదా, ఇక ఇప్పటి నుంచి నేను వాడు చంపకుండా నీకు మృత సంజీవి వచ్చు, మా నాన్నగారికి వచ్చు, నాకు కూడా తెలిసిన విద్య అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆమె పెళ్లి చేసుకుని ఒక ప్రస్తావన తీసుకువస్తుంది. అప్పుడు వాడంటాడు, నువ్వు గురుపుత్రికవు, నాకు చెల్లెలతో సమానం, నిన్ను నేను పెళ్లి చేసుకోను కాక చేసుకోనంటాడు. అలా అయితే నీకు మా నాన్నగారి చేత నేను వతిలాంటి నేర్పించిన మృత సంజీవిని విద్య నీకు పనికి రాకుండా అని చెప్పి ఆ బ్రాహ్మణ కన్యక శాపం పెడుతూ ఉంటుంది. శాపం పెట్టేసరికి ఆయన ఊరుకుంటాడు కచుడు, నాకు పనికి రాకపోతే ఈ విద్యను ఇంకనోడికి నేర్పించేసి అక్కడ నేను వాడితోటి పని చేయించుకుంటా, కానీ నిన్ను మాత్రం ఎవడు బ్రాహ్మడు పెళ్లి చేసుకోడు అని చెప్పేసి ఆమెకు ప్రతిశాపం ఇచ్చేసి అక్కడి నుంచి వాడు తుర్రుమంటాడు. మళ్ళీ వచ్చేసి దేవతలందరికీ కూడా మృత సంజీవిని విద్యతోటి వేరే వాళ్ళకు నేర్పించేసి ఆ విద్యతోటి అందరినీ కూడా బ్రతికించుకోవడం కచదేవయ్య అనే కథ. ఆ తర్వాత యయాతిని చేసుకోవడం, యయాతి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. మనకు సమయాతీతం అవుతున్నది. మనం తొందరగా కురువంశం దుష్యంత భరతుల చరిత్ర కూడా మీకు తెలిసిందే. దుష్యంతుడు, విశ్వామిత్రుడు, మేనక వాళ్ళ యొక్క చరిత్ర. వాళ్ళు అడవిలో పుట్టిన బిడ్డను అడవిలో వదిలేసి వెళ్ళిపోతారు. నిన్ననే మనం చెప్పుకున్నాం.
అరక్షితంగా ఉంటే కూడా కొన్ని రక్షించబడతాయి. అలాగా అడవిలో విడిచిపెట్టిన శకుంతల కూడా శకుంతాలతోటి అంటే పక్షులతోటి పోషించబడి ఆమె బ్రతికి బట్టగట్టింది కాబట్టి ఆమెకు శకుంతల అని పేరు పెట్టారు. ఆమె పేరు ఎవరు పెట్టలేదు, తల్లిదండ్రి పేరు పెట్టలేదు. విశ్వామిత్రుడు తపోభంగం అయిపోయిందని చెప్పేసి తిట్టుకుంటూ మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినాడు. నేను అప్సరగానే నేను ఇక్కడ ఎందుకుంటా అని చెప్పి ఆ మేనక వెళ్ళిపోయింది. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లను మాత్రం అడవిలోనే విడిచిపెట్టారు. శకుంతాలు అంటే శకుంతం అంటే పక్షి. ఆ పక్షులన్నీ కూడా రెక్కలతోటి నీడనుగా పుచ్చుకుంటూ ఆ పిల్లను బ్రతికిస్తాయి. తర్వాత కణ్వ మహర్షి చూసి ఆ పిల్లను పెంచుకోవడం, ఆ పిల్ల దుష్యంత మహారాజు అడవిలోకి వచ్చినప్పుడు ఆయనను వలచడం, ఆయనకు ఆమెకు గాంధర్వ వివాహం జరగడం, ఆయన వెళ్ళిపోతూ ఆమెకు ఒక ఉంగరం ఇవ్వడం, ఆ ఉంగరం ఆమె మళ్ళీ భర్త ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు కొడుకును కన్న తర్వాత భర్త ఇంటికి వెళ్ళిపోతూ అది నదిలో జారిపడడం, అది ఒక చేపను కోసినప్పుడు దొరకడం, అదంతా కూడా అభిజ్ఞాన శాకుంతలంలో అల్లిన కథ. కానీ హరివంశంలో ఇలాగా కథ ఉండదు. ఆ ఉంగరం యొక్క కథ ఈ తర్వాత అభిజ్ఞానం అలాగా ఉండదు. తర్వాత కొన్నాళ్లకు ఆమె తిట్టి సభకు వెళితే నీవు నా భార్యవు కాదని చెప్పి ఆయన దూషిస్తాడు. ఆ తర్వాత ఆయన తిడుతుంది, ఇలాగ భార్యను కట్టుకున్న భార్యను భార్యవు కాదు అనడం, పుత్రుని తీసుకొని వచ్చాను నేను అబద్ధం చెబుతాను అనడం, నేను మర్చిపోయినాను స్మృతి, అక్కడ దూర్వాస మహర్షి శాపం వల్ల నాకు స్మృతి అంతా పోయింది, అయ్యో ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది మళ్ళీ అని చెప్పేసి తన భార్యను వెతుక్కుంటూ అడవికి వస్తాడు. అక్కడ అడవిలో ఒక చిన్న బాలకుడు 2 ఏళ్ల పిల్లవాడు పులిని నోరు తెరిపించి సింహ జృంభస్వ దంతాస్తే గణయిష్యే అంటాడు. ఓ సింహమా నువ్వు నోరు తెరివే, నీ యొక్క పళ్ళు నేను లెక్క పెడతా అంటుంటాడు. దుష్యంతుడు చెట్టు చాటుకుంటూ చూస్తాడు, అమ్మో ఎవరో పిల్లవాడు సింహం యొక్క పిల్లను పట్టుకొని నోరు తెరిపించి పళ్ళు లెక్క పెడతా అంటున్నాడు కాబట్టి వీడెవడో బ్రహ్మతేజం మాత్రం కాదు, ఇది క్షత్రియ బీజం అయి ఉంటుంది అని చెప్పి దగ్గరికి పోయి అక్కడ దగ్గర ఇద్దరు అనసూయ ప్రియంవద అని ఇద్దరు ఆ చెలికత్తెలు ఉంటారు. శకుంతల చెలికత్తెలను వేసుకొని ఆమె అడవిలోనే వచ్చి మరీచి మహర్షి ఆశ్రమంలో ఉంటుంది, కణ్వ మహర్షి ఆశ్రమంలో. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదు, అక్కడనే మరీచి మహర్షి ఉండి ఈ పిల్లవాడికి ఏం చేస్తాడు, జాతకర్మ సమయంలో ఒక తావీజ్ కడతాడు, చేతికో రక్షాబంధనం కడతాడు. బృహత్సామ క్షత్రవృద్వృద్ధ వృష్ణీయం దృష్టభౌజ శోభిత ముగ్రవీరం ఇంద్ర సోమేన పంచదశేన మధ్యమితం వాతేన సగరేణ రక్ష. అందుకనే ఈ మంత్రం చెప్పి రక్షాబంధనం కడతారు. కట్టిన తర్వాత 16 రోజుల వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ముట్టుళ్ళు సూతకాలు దోషాలు అంటవు అని చెప్పేసి మనాళ్ళు ఆ 16 రోజుల పండుగ దాకా కూడా వాళ్ళకు ఉండేవారు రక్షాబంధనం చేస్తారు. ఈ మరీచి మహర్షి వచ్చి భరతునికి ఒక రక్షాబంధనం కట్టాడు. వాడు సింహాన్ని నోరు తెరిపిస్తుంటే దాంతో కుస్తీ పడుతున్నప్పుడు ఈ అనసూయ ప్రియమదులు ఇద్దరు కూడా చెట్టు చాటుకు నక్కి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ ఈనెడ సింహం ఏ సింహం పిల్లనైతే వీడు పట్టుకొని ఆడుతున్నాడో ఆ తల్లి సింహం ఆ పక్కనే ఉన్నది. ఏదైనా పశువు జంతువు దాని పిల్లలను ముట్టుకుంటే మీద పడి చంపి వేస్తుంది. అయితే ఈ పిల్లవాడిని ఎక్కడ చంపుతుందో పోయి తీసుకుందాం అని చెప్పి అంటే ఆ సింహం చూసి పెద్దవాళ్ళు వస్తుంటే నా బిడ్డను చంపుతారేమో అని మన మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఈ పిల్లవాడి చేతుల్లోంచి ఆ పిల్లను విడిపించుడు ఎట్లాగా సింహం పిల్లను అని ఇద్దరు కూడా భయపడుతూ ఉంటారు. అలా భయపడ్డ సందర్భంలో అక్కడి నుంచి దుష్యంత మహారాజు దూరానికి ఇంకో చెట్టు చాటు నుంచి చూస్తూ ఉంటాడు. వీడెవడో ఇంత భయంకరమైనటువంటి ఆ సాహస క్రీడలు చేస్తున్నవాడు బ్రాహ్మణుడు అయ్యి ఉంటాడు, ఎవడో వీడు కనుక్కోవాలి అని చెప్పి ఆయన పాపం నక్కి ఆయన కూడా చెట్టు చాటుకుంటాడు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా అక్కడనే నిల్చొని వాడు ఎప్పుడు విడుస్తాడా సింహం పిల్లను వాడిని చెట్టుకున్న దొరకబట్టి పట్టుకుపోదాం ఆశ్రమంలోకి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆ చేతికున్నటువంటి ఆ తావీజు కింద పడిపోతుంది. అక్కడ అది ఎందుకుంటుందంటే అది రక్ష కోసం కట్టినటువంటిది. ఆ తావీజును ఎవరైనా కనుక ముట్టుకుంటే అది సర్పంలాగా మారిపోయేది, వాళ్ళను కాటు వేస్తుంది. కేవలం ఆ పిల్లవాడు తప్ప వాడి తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు కూడా ముట్టుకోవడానికి వీలు లేదని చెప్పి మంత్రించి మరీచ మహర్షి ఆ పిల్లవాడికి భరతునికి చేతికి కడతాడు. ఈ పిల్లవాడు దాన్ని విడిచిపెట్టకపోతే లోపలికి వెళ్ళి ఆ ఒకరిత అంటది, నేను ఇక్కడ నేను కాపలా కాస్తుంటా, ఈ సింహం పిల్లని వాడు విడుస్తలేడు, మహా ఉద్దటుడు వాడు డింబకుడు, వాడిని సర్వదమనుడు అని వాడికి పేరు పెడతారు. సర్వదమన అంటే అందరినీ కష్టపెట్టేవాడు అని వాడికి ఒక నిక్నేమ్ పెడతారు. ఆ అడవిలో కూడా కణ్వ మహర్షి ఆశ్రమంలో అందరూ వాడిని సర్వదమన అనే పిలుస్తారు భరతుడిని. వాడు వెళ్ళి అప్పుడు ఒక ఆమె అంటది, నువ్వు వెళ్ళి మన యొక్క ఆశ్రమంలో ఓ బుట్టలలో మస్తు బొమ్మలు ఉన్నాయి, ఓ బొమ్మ పట్టుకొచ్చి పోరానికి ఇస్తే వాడి బొమ్మను తీసుకొని దీన్ని విడిచిపెడతాడు, నువ్వు ఆ టాయ్ పట్టుకరా అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి ఒకరితో పోతుంది, ఒకరితో మాత్రమే ఉంటుంది, అది ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఒకరితో మనం ఇక్కడ ధైర్యంగా ఉన్నాం, ఇప్పుడు ఒక్కరితనైపోయినా అని అనసూయ భయపడుతూ ఉంటే ఆ ప్రియమద వెళ్ళి అక్కడి నుంచి ఒక మయూరం, ఒక మోర్, దాన్ని ఏమంటారు నెమలి బొమ్మను, మట్టి బొమ్మను తీసుకొని వస్తుంది. ఆ రోజుల్లో మట్టి బొమ్మలు ఉండేవి. మన చిన్నప్పుడు కూడా చెక్క బొమ్మలు మట్టి బొమ్మలతో పిల్లలు ఆడుకునేవి, చుప్పబిళ్ళతో దేంతో కూడా హాని కలిగినటువంటి బొమ్మలు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అవే సాఫ్ట్ టాయ్స్ అని వస్తున్నాయి, ఇలా కూడా పిల్లలకు కూర్చుకోపోనివి. ఆ మధ్యలో కొన్నాళ్ళు ప్లాస్టిక్ వచ్చేవి, ఎక్కడ చీరకపోయేటువంటి వస్తువులన్నీ బొమ్మలు ఉండేవి. అయితే వెళ్ళి అది ఆ నెమలి బొమ్మను తీసుకొని వచ్చి చూపించి అక్కడి నుంచి అరుస్తుంది. ఎందుకంటే ఈ పిల్లవాడు విడిచిపెట్టాలి సింహం పిల్లను అని చెప్పి అక్కడి నుంచి అరుచుకుంటూ ఏమంటది, శకుంత లావణ్యం పశ్య అని అరుస్తోంది. ఒరే పిల్లవాడా ఈ శకుంత లావణ్యాన్ని చూడు అని. శకుంత లావణ్యం అంటే పక్షి యొక్క అందాన్ని చూడు అని చెప్పి ఈమె ఇక్కడి నుంచి అరుస్తున్న బొమ్మను తెచ్చే పిల్ల.
అరుస్తుంటే వాడు దాన్ని విడిచిపెట్టి బొమ్మ కోసం ఉరికి వస్తాడు పిల్లవాడు, సింహం పిల్లని విడిచిపెడతాడు అని అనుకుంటున్నది అది. కానీ వాడు అక్కడి నుంచి ఏమంటాడు, శకుంతలావణ్యం పశ్య అంటే వాడికి ఏమని వినిపిస్తుంది, శకుంతలాం పశ్య అని వినిపిస్తుంది, శకుంతలను చూడు అని. అనగానే ఎక్కడ మా తల్లి అని అడుగుతాడు, మా అమ్మ ఎక్కడ ఉన్నదమ్మా అని అడుగుతాడు. ఆ పిల్ల అన్నది ఏమిటంటే ఈ పక్షి అందాన్ని చూడు అంటే ఆ పదాలు ఒక తీరుగా ఉండే వరకు శకుంతలావణ్యం పశ్య అంటే శకుంతలాం పశ్య అనే వాడికి వినిపించి కుత్రవామమ్మ మాత అని అడుగుతున్నాడు, ఎక్కడ నా తల్లి ఉన్నది అని అడుగుతాడు. అడగగానే ఈ చెట్టు వెనుకకున్నటువంటి ఈ దుష్యంతుడికి వినవస్తుందా, ఈ పౌరుని తల్లి పేరు శకుంతలనా, మా తల్లి ఎక్కడ అని అడుగుతున్నాడు అంటే అది అడిగిన దానికి దీనికి సంబంధం ఉన్నది కాబట్టి శకుంతల అని చెప్పి అనే వరకు అది దగ్గరికి వస్తుంది, ఆ బొమ్మను వాడికి ఇస్తుంది, వాడు ఆ సింహం పిల్లని విడిచిపెడతాడు. ఇంతలో ఆ పిల్లవాడిని చూస్తే మురిసిపోతూ ఉంటాడు దుష్యంతుడు. అబ్బా కశ్యాపి అనేన కశ్యాపి కులాంకురేణ, ఎవరి కులం వాడు వీడు, ఎవరింట్లో వీడు ఇక్కడ పుట్టాడు, అడవిలో పుట్టాడు, ఎంత ముద్దు వస్తున్నాడు వీడు, ఆడే చేస్తూ చూస్తుంటే ఎత్తుకోబుద్ధి అవుతుందని చెప్పి వాడు అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల వాడు ఆ సింహం పిల్లని విడిచిపెట్టి ఇద్దరు ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒకరితో చూసి అంటది, అయ్యో వీడి చేతికి మరీచ మహర్షి కట్టినటువంటి తాయెత్తు కలబడతలేదు, ఇది ఎక్కడో పడిపోయింది అనగానే ఆ రాజుగారి చెట్టు పక్కన ఉంటాడు, ఇగో ఇది ఇక్కడ కింద పడ్డది అని చెప్పి లేచి తీపి ఇస్తాడు. తీసి ఇయ్యంగానే అయ్యో ముట్టుకోకు ముట్టుకోకు అంటాడు వాళ్ళు ఇద్దరు ఆడివాడు. అనగానే ఏంది ముట్టుకుంటే ఏమవుతుంది అంటాడు ఆ దుష్యంతుడు. అంటే లేదండి అది మరీచ మహర్షి మంత్రించి కట్టాడు, అది సర్వభూత్వ దశతి అంటాడు. అది ఎవరైనా వేరే వాళ్ళు ముట్టుకుంటే పామై కాటు వేస్తుంది. ఎవరు ముట్టుకోకూడదు అంటే తల్లి తండ్రి పిల్లవాడు తప్ప ఇంకొకళ్ళు దాన్ని ముట్టుకోకూడదు, కింద పడితే ఎవరు కూడా దాన్ని తీయకూడదు. అనగానే మరి తీస్తే ఏమవుతుంది అంటే సర్పమై కాటు వేస్తుంది. అనగానే వాడు తీసిస్తాడు, సర్పమై కాటు వేయలేదు కాబట్టి మనసులో అనుమానం వస్తుంది, ఈ పౌరుని తండ్రి నేనే కావచ్చు. ఇగో ఇలాగా 2-3 దృష్టాంతాలతోటి మెల్లమెల్లగా అభిజ్ఞానం అయిపోయి ఆ శకుంతలావణ్యం పశ్య అనే పదంతో ఈ తావీజు ముట్టుకుంటే కూడా అది పాము కాకపోవడంతో అనుమానం వచ్చి వీళ్ళ తల్లిని నేను చూడాలి అని అంటే ఆమె అక్కడి నుంచి ఆమెను ఆ శకుంతలాదేవిని పిలుస్తారో, ఆమె బయటకు వస్తుంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అభిజ్ఞానము ఒకళ్ళనొకళ్ళు గుర్తిస్తారు. అభిజ్ఞానం అంటే గుర్తించడం, అభిజ్ఞాన శాకుంతలం అంటే శకుంతలను మళ్ళా గుర్తించడం, రాజుగారు మళ్ళీ తన భార్యగా గుర్తించడమే అభిజ్ఞాన శాకుంతలం అని చెప్పి చెబుతాడు. అలాగా పురూరవుని యొక్క జన్మ వృత్తాంతం, దుష్యంత శకుంతల భరతుల యొక్క వృత్తాంతాన్ని చెబుతూ ఉన్నాడు. ఇక తర్వాత భరతవంశ వివరణ, రంతిదేవ మహారాజు యొక్క వంశాన్ని చెబుతున్నాడు. అయ్యా వితథస్య సుతోబన్యు బృహత్ క్షత్రో జయస్తతః, ఒక క్షత్రుడు ఉండేవాడు, ఆయన పేరు రంతిదేవుడు. గురుశ్చ రంతిదేవస్య సంకృతే పాండునందన రంతిదేవస్య హి యశః ఇహాముత్ర చ గీయతే. రంతిదేవుని యొక్క చరిత్ర, ఆయన యొక్క కీర్తిని ఈ లోకంలో పరలోకంలో కూడా దేవతలు కూడా గానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే క్షత్రియుడై పుట్టి సూర్యవంశంలో పుట్టినటువంటి ఇక్ష్వాకువంశ రాజుకు ఇంతటి దానగుణం ఉంటుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించరు. ఇక మహావీర్యో నరోత్గర్గ సంకృతిస్తు నరాత్మజ వియద్విక్తస్య దదతో లబ్ధం బుభుక్షతః. వాడు ఇక దానాలు ఎలా చేస్తాడంటే ఎముకలు లేకుండా దానం చేసి రంతిదేవుడు తన దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని ఇక ఎలాగైతే రఘుమహారాజు దానం చేస్తాడో విశ్వజిత్ అయిన తర్వాత అన్ని దానం చేసి చిరిగిపోయిన తువ్వాలు కట్టుకొని ఒక రాయి మీద చెంబు ఒక మట్టి కుండలో నీళ్లు పెట్టుకొని కూర్చుంటాడు రఘుమహారాజు, కౌత్సుడు 14 కోట్ల సువర్ణ ముద్రలు అడగడానికి వచ్చినప్పుడు. కాబట్టి అట్లాగా ఈయన కూడా ఈ రంతిదేవుడు ఇక్ష్వాకు వంశంలో అదే వంశంలో మూల పురుషుడు కనుక ఆయన కూడా ఉన్నాయన్నీ కూడా దానాలు చేసి 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 ప్రజలకు అంత సౌభాగ్యాలు అందించేసి తను మాత్రం ఏం లేకుండా నిష్కించనస్య ధీరస్య సకుటుంబస్య సీదత, కుటుంబంలో భార్య పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా ఇంట్లో తిండి గింజలు లేనంత బీదవాడైపోయినాడు. అలా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పస్తులు ఉంచుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా యాచించడం ఆయనకు తెలియదు. అయాచితంగా వచ్చినటువంటి ద్రవ్యాన్ని తీసుకోవాలని చెప్పి చెప్తారు కనుక నేను యాచించను అని చెప్పి కుటుంబాన్ని అంతా కూడా అలాగే ఉంటున్నాడు. ధనం అంతా కూడా నశించిపోయింది. 48 రోజులు ఉపవాస దీక్షలో ఉన్నారు కుటుంబ సభ్యులు, వాడు కూడా ఏమీ తినకుండా ఉన్నారు. చివరి రోజు 49వ రోజు భగవంతుడికి వాడిని పరీక్షించాలని అనిపించింది. ఇంకెన్నాళ్ళు వీడిలో ఉంటాడు, ఒక్కసారి వెళ్తానని చెప్పి భగవంతుడు వాడికి ఒక పాయస పాత్రను వాడికి ప్రదానం చేస్తాడు. ఓ పాయసం గిన్నె దొరికింది, అది తిందామని వాడు కూర్చునేసరికి వాళ్ళందరూ కూర్చుంటారు. ఒక బ్రాహ్మణుడు వచ్చేసి భిక్షాం యాచే అని చెప్పి వస్తాడు. రాగానే ఆ ఉన్న దాంట్లోంచి సగం తీసి వాడికి ఇచ్చి వేస్తాడు. ఆ మిగిలిన సగాన్నన్నా మేమంతా కూర్చొని తిందామని కూర్చునేసరికి ఒక శూద్రుడు వస్తాడు. వచ్చేసి అయ్యా భిక్షాం దేహి అంటాడు. అందులోంచి సగం వాడికి ఇచ్చి వేస్తారు. ఇంకా పావుల మందం పెట్టుకొని కూర్చుంటే ఒకడు కుక్కలను పట్టుకొని ఒక చండాలుడు వస్తాడు. వచ్చేసి అయ్యా ఇన్నాళ్ళ నుంచో ఆకలిగా ఉన్నది, అన్నం తినలేదు, నాకు కొంచెం భోజనం కావాలి అని అడిగేసరికి రంతిదేవుడు ఆ ఉన్న ప్రసాదాన్ని కూడా వానికి ఇచ్చి వేస్తాడు. ఇదంతా ఇచ్చేవరకు ఆ 3 రూపాల్లో వచ్చింది ఎవరు? త్రిమూర్తులే వస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ 3 కూడా చూచి రంతిదేవా నీ యొక్క దానగుణం అసలు ఎక్కడ కూడా అజేయం అమేయం, అసలు ఇంతవరకు చూడండి అపూర్వమైనటువంటిది నీ యొక్క దానగుణం అని చెప్పి ఆయనను బాగా కీర్తిస్తారు. అయ్యా నేను అణిమాది అష్టసిద్ధులు ఏవి మీ నుండి కోరటం లేదు,
కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. నా దేశంలో నా రాజ్యంలో ప్రజలంతా కూడా ఆర్తి లేకుండా ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా సుఖంగా బ్రతికేటువంటి జీవనాన్ని ప్రసాదించమని చెప్పి పరుల కోసం జీవించిన వాడు రంతిదేవుడు. ఆయన యొక్క దానగుణం చాలా గొప్పది అని చెప్పి చెప్తారు. ఇక గర్గాచ్చినస్తతో గార్గ్య క్షతాత్ బ్రహ్మ హ్యవర్తత. ఈ విధంగా రంతిదేవుని అనుసరించేటి వాళ్ళంతా కూడా ఆయన సాంగత్య ప్రభావం చేత శ్రీహరిని స్తుతిస్తూ భక్తి తత్పరులై మహాయోగులై సిద్ధిని పొందారు. వాళ్ళంతా కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. 131.